మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఒకసారి గమనించండి. పండుగ వస్తే తప్ప మనం సాంప్రదాయ దుస్తులు వేసుకోవడం లేదు. మన పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినంత వేగంగా మాతృభాషలో రావడం లేదు. అసలు మనం మోడర్న్ అవుతున్నామా లేక కేవలం పాశ్చాత్య దేశాలను గుడ్డిగా అనుకరిస్తున్నామా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే పెద్ద చర్చకు దారితీస్తోంది. మన సినిమాల్లో చూస్తుంటాం, పేదవాడు అంటే నల్లగా, ధనవంతుడు అంటే తెల్లగా ఉండాలి అనే ఒక తప్పుడు భావనను మన మనసులో నాటారు. అంతేకాదు, ఈ రోజు మనం వేసుకునే జీన్స్, టీషర్ట్స్ మన రోజువారీ దుస్తులైపోయాయి. కానీ మన సంస్కృతిని ప్రతిబింబించే పట్టు వస్త్రాలు కేవలం ఫెస్టివల్ వేర్ గా మిగిలిపోయాయి. భాష విషయంలో కూడా అంతే. మాతృభాష మాట్లాడితే తక్కువగా, ఇంగ్లీష్ మాట్లాడితే గొప్పగా చూసే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో మనం బతుకుతున్నాం. ఇక్కడే మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వెస్టర్నైజేషన్ వేరు, మోడర్నైజేషన్ వేరు. ఆధునికంగా ఉండడం అంటే కొత్త ఆలోచనలను ఆహ్వానించడం, సైన్స్ ని నమ్మడం, లింగ వివక్ష లేకుండా అందరినీ గౌరవించడం. దీనికి పాశ్చాత్య బట్టలు వేసుకోవడానికో లేదా ఇంగ్లీష్ మాట్లాడడానికో సంబంధం లేదు. జపాన్ లాంటి దేశాలను చూడండి, వాళ్ళు టెక్నాలజీలో ప్రపంచంలోనే టాప్. కానీ వాళ్ళు సంస్కృతిని, భాషను ఏనాడు వదులుకోలేదు. మనం మాత్రం వెస్ట్రన్ కల్చర్ ను కాపీ కొడుతూనే మోడర్న్ అనుకుంటున్నాం. ఇది ఒక ట్రాప్. చివరగా ఒక్క మాట, మన మూలాలను గౌరవిస్తూనే ప్రపంచంతో పోటీ పడడం నిజమైన ప్రగతి. మన సంస్కృతి మన గర్వం కావాలి, కానీ ఒక భారం కాకూడదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మనం నిజంగా మోడర్న్ అవుతున్నామా లేక కేవలం వెస్ట్రన్ అవుతున్నామా? కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.